ఇప్పుడు చిన్న డౌట్ అంటే చిన్న డౌట్ కాదు, ఇది చాలా పెద్ద డౌట్. ఎందుకంటే మా అందరికి మా యంగ్స్టర్స్కి ఉండే డౌట్ ఏంటంటే గురుగారు, ఆడపిల్లలు చొట్టబొగ్గులతో ఉంటారు. అది ఎంతవరకు అదృష్టం ఉంటుంది? చాలామంది చాలా దిక్కులు అన్నా, అరే చొట్ట జంపలు ఉంటే అదృష్టం రా అనేసి అంటారు. ఎంతవరకు మనం నమ్మచ్చు అది? పూర్వీకులు విషయ పరిజ్ఞానం చాలా తక్కువగా ఉండేది. మోటుగా ఉండేవాళ్ళు, మోటు ప్రజలు అనేవాళ్ళు. ఆ రోజుల్లో పళ్ళెత్తుగా పుట్టిన, మెల్లకన్నున్నా, చొట్టబొగ్గులున్నా, ఆ అవయవాల్లో బాడీలో ఏ లోపం ఉన్నా కూడా వాళ్ళ జీవితకాలం మొత్తం బాధిస్తారు, బాధపడతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి అదృష్టం అనేటువంటి పదం తీసుకొచ్చి తగిలిచ్చారనమాట. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే పళ్ళెత్తైనా, చొట్టబుక్కులైనా, నొసలు ఇదిగా ఉన్న అదృష్టం అనగానే అతను ఏం చేస్తాడంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అబ్బో నేను చాలా గొప్ప అదృష్టం, అందుకే నేను ఇట్లా ఉన్నాను అని అతను ఆత్మబోధ చేసుకుని మంచి జరగటం కోసం, లోక కళ్యాణం కోసం మహనీయులు చెప్పినటువంటి వాక్యం అది. అందువల్ల కారణం అనేది అది యథార్థం. ఆ మంచి అయినప్పుడు అది మంచే జరుగుతుంది. అంతే. అది యద్భావం తద్భవతి అన్నాడు. నువ్వు ఏదైతే తలిచావో అది జరుగుతుంది అన్నారు. దానికి వీళ్ళు ఏం చెప్పారు, ఆ అష్టవంకర్లను కూడా అదృష్టం అనేటువంటి పదంతో దాన్ని పరిసమాప్తి చేశారు.